డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే మీకు తెలుసు మన కొత్తపల్లి కరీంనగర్ కొత్తపల్లి మనకు ఇక్కడ జంక్షన్ అవుతా ఉన్నది తెలుసు. ఎప్పటి నుంచో ఆల్రెడీ ట్రైన్స్ నడుస్తూ ఉన్నది. అది సార్ చెప్తారు ట్రైన్స్ సార్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి మన కొత్తపల్లి నుంచి ఇటు ముంబై టు కరీంనగర్, ముంబై టు కరీంనగర్, కాచిగూడ టు కరీంనగర్, కాచిగూడ కరీంనగర్, కాగజ్ నగర్ టు నిజామాబాద్ ట్రైన్లు ఆల్రెడీ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజులు ఏంటంటే వికారాబాద్ ఢిల్లీ ముంబై ఢిల్లీ రెగ్యులర్ ఉండేటువంటి ట్రైన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అయితే దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కొత్తపల్లి, మీరందరూ తెలుసు కరీంనగర్ దగ్గర కొత్తపల్లి ఉన్నది, అవే తగ్గించుకోండి. అయితే విషయం ఏంటంటే నువ్వు అటే కాదు, విషయం ఏంటంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఉద్దేశంగా ఈరోజు ప్రత్యేకంగా నేను హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసానంటే ఈరోజు 25 ఈరోజు 25 జనవరి 2025 ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మా వాళ్ళు అన్నది ఇక్కడ మన కొత్తపల్లి దగ్గర పెద్ద జంక్షన్ ఉన్నది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మన పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్, చొప్పదండి ఈ ప్రాంత ప్రజలకు తెలియాలనే ఉద్దేశంగా ఒక వీడియో చేయమని చెప్పంటే ప్రత్యేకంగా వచ్చినాం. అయితే అవన్నీ వీడియో కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు 1 మినిట్ లైన్లో ఉండండి. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఒక్క నిమిషం, మీకు బయట కనబడుతుంది కదా అక్కడ, అది ఆ స్టేషన్, అది మన ట్రైన్స్ వచ్చేది అక్కడ ఉంటాయి. ఇది ప్లాట్ఫామ్, మీకు కనబడేది ప్లాట్ఫామ్ 2, అవతల మీకు కనబడేది ప్లాట్ఫామ్ 1 అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఈ కనబడేది ఏదైతే ఉన్నదో ఇప్పుడు నిలబడే ప్రాంతం, ఈ ప్రాంతం మీద గూడ్స్ లిఫ్టింగ్ ఏదైతే ఉన్నదో దానికోసం కూడా ట్రాక్ ఉన్నది. ఇక్కడ మీకు వెహికల్ కనబడుతుంది, వెహికల్ యువతల కూడా ట్రాక్ కనబడుతూ ఉన్నది. ఇదంతా గూడ్స్ మన టీటీ, మన ఇక్కడ టాప్ టీటీ ఏదైతే మిస్టర్, మీ పేరు పడాల వీరేష్, టీటీ ఇక్కడ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, లోడింగ్ పాయింట్ ఏది ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పండి ఒకసారి. ఈ ట్రాక్ నుంచి ఇక్కడ ట్రాక్ నుంచి ఒక్క నిమిషం, ఈ ట్రాక్ నుంచి మళ్ళీ ఇదంతా లోడింగ్ పాయింట్, అంటే మీరు నిలబడే ప్రాంతం ఇక్కడ నుంచి అంతవరకు ఆ వెహికల్ కనిపిస్తుంది కదా. ఓహో, అందుకేనా ఇంత బిడలు పోయి పెట్టాను. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఓకే, అయితే స్టార్ట్ పాయింట్ ఇక్కడ మొత్తం లోడ్ చేస్తాం, గూడ్స్ లోడ్ చేస్తారా? అంటే మనము మరి ఎందుకు మరి కరీంనగర్కి ఎందుకు మరి టచ్ చేయలేదు? అది మొత్తము సిటీ సెంటర్ కదా. మొత్తం లోడింగ్ పాయింట్. ఓకే, కానీ చాలా బ్యూటిఫుల్ ఉన్నది. అంటే రాబోయే రోజుల్లో కొత్తపల్లికి మంచి భవిష్యత్తు ఉన్నది. లేదు. ఓకే, దానికోసం ఇక్కడ కొత్తపల్లి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అదే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ చాలా దగ్గర ఉన్నదన్న ఉద్దేశం కొద్దీ. అంతేనా? ఓకే, జంక్షన్ పాయింట్ కాబట్టి ప్లేస్ బాగా ఎక్కువ అవైలబుల్ ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మనం రాబోయే రోజుల్లో మన ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఈయన్నే ట్రైన్ ఎక్కాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్, లోడింగ్ పాయింట్ ఇది మీకు కనిపిస్తున్నది. లోడింగ్ పాయింట్ ఇది మీకు ఇక్కడ ఈ ట్రాక్ కనబడుతుంది కదా, ఈ ట్రాక్ లోడింగ్ పాయింట్ ఇది. ఇదంతా కూడా ఈ ప్రాంతం కూడా మొత్తం కూడా మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం మన కరీంనగర్ ఉన్నటువంటి ఇక్కడ నుండి దేశ విదేశాలకి పంపించడానికి ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద లోడింగ్ పాయింట్. మీరు ఎక్కడ చూసి ఉంటారు అంటే మాకు ఇటు ఎక్కడ అంటే సిర్పూర్ కాజన మొదలుకుంటే ఈ ప్రాంతంలో కరీంనగర్లో కూడా, ఈవెన్ కరీంనగర్లో కూడా ఇంత పెద్ద లోడింగ్ పాయింట్ లేదు. ఇది చాలా పెద్ద లోడింగ్ పాయింట్. మీరు చూసి అర్థమవుతుంది. ఈ ట్రైన్ రావడానికి రెండు పక్కల రావడానికి ఇట్లా ఏర్పాటు చేయబడ్డది. భవిష్యత్తు లోపల దీనికి మంచి కొత్తపల్లికి మంచి ప్రాశస్తం ఉన్నది. గొప్పగా డెవలప్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు పక్కకు ఉన్నటువంటి ల్యాండ్స్ కొనుక్కోవచ్చు. పక్కనే ఉన్నాయి, పక్క పట్టు తినేయాలి అంత. బ్యూటిఫుల్ ట్రాన్స్పోర్టేషన్కి
అనుకువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది.